ఈ మొట్టమొదటి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి, పంచగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుందంటే, రాబోయే రోజుల్లో చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది. ఎండాకాలంలో విపరీతమైన వేడుంటుంది. అలాగే ప్రజలకు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు బ్రెయిన్ పెరాలసిస్ సమస్యలు, హార్ట్ స్ట్రోక్సు అందరిలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెచ్ఐవి కేసెస్ పెరిగే అవకాశాలు కూడా పంచగ్రహ కూటమి వల్ల రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా సమస్యలొచ్చే అవకాశం ఉంది. అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ ఏ రోజు ఏం జరుగుతుందో తెలియకుండా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలొచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇతర దేశాలలో అయితే రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతాయి. స్టాక్ ఎక్స్‌చేంజి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. వెండి ధర విపరీతంగా పెరిగిపోతుంది. కానీ గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు మాత్రం అంటే షేర్ మార్కెట్టు, స్పెక్యులేషన్ ఇటువంటివి చేసేవాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అనూహ్యమైనటువంటి మార్పులు గూడా వాటిల్లో రాబోయే పంచగ్రహ కూటమిల వల్ల చోటు చేసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బయో వార్‌లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో బయో వార్‌లు పెరగటం, కొత్త కొత్త వైరస్‌లు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. అయితే పంచగ్రహ కూటమి అనేది కొన్ని రాసుల వాళ్ళకు అనుకూల ఫలితాలిస్తుంది. కొన్ని రాసుల వాళ్ళకు వ్యతిరేక ఫలితాలిస్తుంది.